ఉగాది పండుగ రోజు మా అపార్ట్మెంట్లో ఆ పండుగ ఎలా జరుపుకున్నామో చూపిస్తున్న వ్లాగ్ ఇది. ఇప్పటిదాకా పెట్టడానికి అవ్వలేదు, సో లేట్గా చూపిస్తున్నాను. మా ఫ్లాట్స్లో 100 కుటుంబాల నివాసం ఉంటాయి. ఉదయాన్నే 100 కుటుంబాల గోత్రనామాలతో అర్చకులు పూజ జరిపించారు. తర్వాత ఆవు పాలతో పాలాభిషేక కార్యక్రమం. ప్రతి ఇంట్లో నుంచి ప్రతి ఒక్కరూ వెళ్ళి అందరూ అభిషేకం చేయడానికి వీలుంటుందండి. అంతమంది చేయటానికి వీలుగా అన్ని పాలు తెప్పించి ఉంచుతారు. ఈ పండుగ రోజు ఇక్కడ కనిపిస్తున్న దంపతులు పీటల మీద కూర్చొని పూజా కార్యక్రమం నిర్వహించారు. ఒక్కొక్కరుగా వెళ్ళి కృష్ణయ్యకు అభిషేకం నిర్వహించి వస్తున్నారు. మేము పండుగ తర్వాత రోజు షిఫ్ట్ అవుతున్నామండి హైదరాబాద్కు. అందుకని కొంచెం సామాన్లు సర్దుకుని నేను కాస్త లేటుగానే వచ్చాను. మేము వెళ్ళిపోతున్నందుకు బాధగానే ఉంది. సో పండుగ రోజు అందరూ కింద కలుస్తారు కదా అని పని ఒత్తిడి ఎంత ఉన్నా సరే అంతా వదిలిపెట్టి కిందకు వచ్చి మా ఫ్రెండ్స్ అందరితో కాలక్షేపం చేయడానికి వచ్చాను. అందరూ అభిషేకం చేయటం పూర్తయ్యాక పంచామృతాలతో అభిషేకం చేసి తర్వాత స్వామివారికి మంగళ స్నానాలు చేయించి పట్టుబట్టలు ధరింపజేసి ఆభరణాలు అలంకరిస్తారండి. చాలా బాగుంటుంది చూడటానికి. పండుగ కోసం ఎవరింట్లో వాళ్ళు పూజ చేసుకొని ప్రసాదాలు తయారు చేసుకోవటమే కానీ ఎవరు వంట చేసుకోవాల్సిన అవసరమే లేదండి. నేనైతే ఈ పండుగ రోజు పూజ చేయలేదు ఇంట్లో. ఉదయాన్నే ఇక్కడికి వచ్చి దేవుడికి పూజ చేసుకొని ఇక్కడ ఉగాది పచ్చడి తినటమే. ఎందుకంటే ఇంట్లో సామాన్లన్నీ సర్దుతూ ఉన్నారు, అసలు ఎక్కడ ఖాళీ లేదు. అభిషేక కార్యక్రమం ముగిసింది. ఇంకా హారతిచ్చి మంగళ స్నానానికి ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామివారి మంగళ స్నానాలకు జల్లెడ అడుగుతున్నారు అర్చకుల వారు. మాకు ముందు చెప్పలేదు, మేము అలంకారం చేయలేదు అని చెప్పారు వీళ్ళు. కృష్ణయ్య చూసారా ఎంత ముద్దులు ఒలుగుతున్నాడు. మొదటి బిందె పూజకు కూర్చున్న దంపతులే పోస్తున్నారండి. ఇలా మంగళ స్నానాలు అయ్యాక బట్టలు మార్చి ఎంత అందంగా అలంకరిస్తారో. మంగళ స్నానానంతరం స్వామి ఎంత కన్నుల పండుగ తయారవుతున్నాడో చూడండి. ప్రతి పండగకి ప్రతి ఏకాదశికి కృష్ణయ్యకు కొత్త పంచెలు కడతారండి. అందరూ స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు ఈసారి మేమిస్తామంటూ ముందుకొచ్చి మరి అందిస్తారు. అవకాశం దొరికిన వాళ్ళది అదృష్టం అనుకోండి. బాగా ఎండగా ఉండటం వలన ఈ అలంకరణ కార్యక్రమం జరిగేటప్పుడు అందరూ ఇలా లోపలికి వచ్చేసారండి, సెల్లార్లోకి వచ్చేసారు. ఇక్కడి నుంచి చూస్తున్నాము. అలంకరణ చేసేవాళ్ళు మాత్రం అక్కడ ఉన్నారు. అర్చకుల వారు పంచని భలే కట్టేశారండి, చాలా స్పీడ్గా. కిరీటం అలంకరించుకొని పూలమాలలు తులసిమాలలతో అలంకరించుకొని వేణువు పట్టుకుని మా చిన్ని కృష్ణయ్య ముద్దులొలుకుతూ ఎంత చక్కగా ఉన్నాడో. మంటపం అలంకరణ దగ్గర నుండి చూపిస్తానండి. ముందు రోజు సాయంత్రమే ఈ అలంకరణ అంతా చేశారు. అందరూ కలిసి చేసుకుంటామండి. చూసారా దండల్ని ఎంత బాగా అలంకరించారో. గుచ్చటం దగ్గర నుంచి ఇక్కడ అలంకరించటం, మాలలు కట్టడం అన్నీ లోపలే చేసుకుంటామండి. ఓన్లీ పూలే కొనుక్కొస్తారు. ఎంత బాగుందో కదా. ఇదేనండి మా చుట్టూతా ఉన్న గృహ సముదాయం. మీకు ఇంతకుముందు చాలాసార్లు చూపించాను, కానీ ఇప్పుడు ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్ళిపోతున్నాను నేను. తప్పదు కదండి, మన పరిస్థితులను బట్టి వెళ్ళాల్సిందే కదా. ఎవరికి ఇళ్లల్లో వంట పని లేదని చెప్పానుగా, కిందే భోజనాలు అయ్యాయి.
అదయ్యాక అందరం హౌసీ ఆడుకోవటం మొదలుపెట్టాము. నాకు ఇంట్లో చాలా పని ఉంది, అయినా సరే ఇక్కడే ఉండాలి, వీళ్ళందరితో మాట్లాడాలి, కలిసి ఆడుకోవాలని నాకున్న ఇష్టం కొద్దీ అలాగే కూర్చుని ఆడుతున్నాను. అసలు మేము చేసే అల్లరి చూస్తే మాకు ఇంత పెద్దవాళ్ళమని ఎవరు అనుకోరు. మేము ఇలా ఆటల్లో ఉండగా ప్రముఖ రచయిత శరత్ చంద్ర గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఉషా మ్యాగజైన్ వారి నుండి ఫోన్ వచ్చిందండి. నా ఇంటర్వ్యూ తీసుకోవటానికి ఎప్పుడు రమ్మంటారు అని. మరి కాసేపట్లోనే నా ఇంటర్వ్యూ తీసుకున్నారండి. ఆ విశేషాలన్నీ ఇంకొక వీడియోలో చూపిస్తాను. సాయంత్రం 6 గంటలకు పంచాంగ శ్రవణం జరిగింది, కానీ నేను దానికి హాజరు కాలేకపోయాను. చెప్పాను కదండి ఇంటర్వ్యూ ఉందని. అది 8:30 దాకా జరిగింది. ఆ విశేషాలన్నీ మీకు త్వరలోనే ఒక వీడియో ద్వారా చూపిస్తాను. ఇంకా రేపటితో నేను వెళ్ళిపోతున్నాను కదా అని రాత్రి 10:30 దాకా కూర్చుని అలాగే మాట్లాడుకుంటూ ఇలా ఫేర్వెల్ ఫొటోస్ దిగామండి. కొంతమంది అయితే వెళ్ళిపోయారు, కానీ మేము వెళ్ళటానికి మనసొప్పలేదు. ఇంకా టైం అయిపోతే ఇంకా ఉండము, మరుసటి రోజు పొద్దున్నే నేను వెళ్ళిపోతాను అనుకుంటూ అలా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాను. ఒకరి మీద ఒకరం ఎన్ని జోక్స్ వేసుకున్నా, ఎన్ని పంచులు వేసుకున్నా ఏమండి గారు అనే పిలుచుకుంటూ ఉంటాం మేమందరం. నా ఎడం వైపున ఉన్నది విజయలక్ష్మి గారు, నేను, లత గారు, హేమ గారు, పుష్ప గారు, పద్మజ గారు, లక్ష్మి గారు, ఇలా రకరకాల ప్లేసుల్లో కూర్చొని ఫొటోస్ దిగాము. సో ఈ ఉగాది నేను ఇలా జరుపుకున్నాను. విశ్వావసు నామ సంవత్సరం మీ అందరి కుటుంబాల్లో సంతోషాలను, విజయాలను, ఆనందాలను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉంటానండి, మీ లక్ష్మి.